బేసన్ రవ్వ లడ్డు. బేసన్ రవ్వ లడ్డు తయారు చేసుకోబోతున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అలాగే దానిలో ఉన్న ఔషధ గుణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బొంబాయి రవ్వ, నెయ్యి, బెల్లం, యాలకుల పొడి, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి అనేది జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. అలాగే రోజుకి ఎన్ని లడ్డూలు తినచ్చు అనేది కూడా మనం తెలుసుకుందాం, దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది. సో ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. సో మనం ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి అంటే మొత్తం వేయమంటారా? వేసేసండి, మాక్సిమం వేసేయండి. 1 స్పూన్ 2 స్పూన్స్ అలా ఉంచండి. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం బేసన్ అంటే మనం శనగపిండి ఉంది కదా, దానిని మనం చక్కగా రోస్ట్ చేసుకున్నాం. సో శనగపిండి మొత్తం 1 కప్పు తీసుకున్నాం కదా, ఆ కప్పు వేసేసుకుందామా? ఓకే, శనగపిండి 1 కప్పు తీసుకున్నాం. అది చక్కగా వేగించుకుందాం. అంటే ఏంటి, కలర్ ఏమన్నా మారాలంటారా? మంచిగా నెయ్యిలో వేయించడం వల్ల అది మెల్ట్ అవుతుంది కూడా. సో ప్రాసెస్ లో ఇది ఫస్ట్ అన్నమాట. ఓహో, ఓకే. ఈ కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేయడం చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఈ కాంబినేషన్ వల్ల ఏం లభిస్తుంది, ఎవరెవరు తీసుకోవచ్చు, ఏంటి వివరాలన్నీ చెప్పండి. ఇప్పుడు ఈ శనగపిండి కూడా మనము మార్కెట్లో దొరికిన దానికంటే కూడా మనం ఇంట్లోనే, అంటే రోస్టెడ్ చిక్ పీస్ ఉంటాయి కదా, అంటే ఏవైతే శనగ పప్పు ఉంటుందో, మనము శనగలు అని మనం ప్రసాదంలో కూడా లభిస్తూ ఉంటుంది, వాటిని చక్కగా వేయించేసి దాన్ని పౌడర్ చేసుకున్నాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం అడల్టరెంట్ గాని కల్తీది గాని ఉపయోగించకుండా న్యాచురల్ ఫామ్ గా మనం దీన్ని ఉపయోగించవచ్చు. దీనివల్ల మనకి శరీర పుష్టి లభిస్తుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. చిన్నపిల్లలకి చాలా ఫిజికల్ గ్రోత్ డెవలప్మెంట్కి ఈ రోస్టెడ్ చనా పౌడర్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలానే దీనిలో కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ ముఖ్యంగా ఉండడం వల్ల మన ఎముకలకు బలంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బొంబాయి రవ్వ కూడా దీనిలోనే వేయించేసేద్దాము. ఓకే, సేమ్ 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. సో ఈక్వల్ క్వాంటిటీస్. ఓకే, బొంబాయి రవ్వ కూడా 1 కప్ తీసుకున్నాము, అది కూడా వేసేసుకుంటున్నాము. సో బొంబాయి రవ్వ కూడా వేగించుకోవాలి. ఓకే, ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. యూజువల్ గా బొంబాయి రవ్వ ఇలా శనగపిండి అందరికీ పడుతుంది. ఈ కాంబినేషన్ అందరూ తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, చిన్నపిల్లలు తినచ్చు. ముఖ్యంగా మనకి శరీరకు పుష్టిని ఇస్తుంది అనమాట ఇది అన్నది ఈ కాంబినేషన్. అందుకనే ఇది మనం రోజు కూడా 1 లడ్డు చొప్పున తిన్నట్లయితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో అలానే జీర్ణాశయానికి కూడా మెరుగుపరచడానికి ఈ బొంబాయి రవ్వ ఇంకా ఈ బేసన్ అంటే ఏదైతే మనం చెప్పామో ఈ ప్రాసెస్ గా మనం చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో చిక్పీ పౌడర్ అంటాం. సో అది మనకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చాలా బలంగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంకొక స్టవ్ లో మనం బెల్లం ఉంది కదా, బెల్లంని కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు వాటర్ పోసి మనం మరిగి. అయితే ఇది మనం ప్లేట్ లోకి తీసేసుకోవచ్చా? సో అయితే నేను ప్లేట్ కూడా తీసుకొస్తాను. సో ఇది ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోనే నీళ్ళు వేసేసి మనం బెల్లం వేసేసి బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసేసి. ఓకే, మొత్తం వేసేనా 1 కప్పు? మొత్తం వేసేయండి. సో 3 ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకుంటున్నాం అనమాట అయితే మనము. ఓకే, ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదా? పోయిన జస్ట్ 1/2 కప్ నీళ్ళు పోస్తే సరిపోతుంది. బెల్లం మునిగేంత వరకు మనం పోయాలన్నమాట. సరిపోతుందేమో కదా. అంటే ఏంటి ఇప్పుడు ఇది తీగ పాకం ఏమన్నా రానించాలా? తీగ పాకం ఏం అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అవుతే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం తీసుకునే శనగపప్పుని కూడా మీరు చెప్పినట్టుగా వాటి అదే తీసుకోవాలి కంపల్సరీగా. మనం తయారు చేసుకుంటే బాగుంటుంది అంటే బాగుంటుంది, ఎందుకంటే మనకి బయట అంతా అడల్టరెంట్ లాగా వస్తుంది అనమాట. కొంతమంది శనగపిండిలోనే బియ్య పిండి కానీ లేకపోతే మైదా పిండి కానీ ఇవన్నీ కలిపేస్తూ ఉంటారు కదా. సో మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ మంచిగా హెల్దీగా ఫుడ్ తీసుకోవాలంటే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇది మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పారనమాట. ముఖ్యంగా శివరాత్రి రోజున కూడా మనకి మన వాతావరణంలో కానివ్వండి ప్రకృతిలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అనమాట. అప్పుడే చలికాలం అంతా వెళ్ళిపోయి మళ్ళీ ఎండాకాలంలోకి మనం అడుగు పెడుతూ ఉంటాం. సో ఈ డిఫరెన్సియేషన్ టైంలో మనకి ఎక్కువగా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఇలా ఉపవాసం ఉండి జాగరణం చేయడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలానే మానసిక ఆందోళన చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో మెంటల్ పీస్ లభించడానికి ఆ రాత్రి మనం చక్కగా మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా ఈ శివరాత్రి మాత్రం అందరూ ఎంత వీలైతే అంతవరకు కనీసం ఒక 3-4 అవర్స్ అయినా మెడిటేషన్ చేయగలిగితే తప్పకుండా చేయండి.
సో ఇక్కడ బెల్లంలో కూడా మనకి మంచి ఐరన్ ఇవన్నీ కూడా లభిస్తాయి కదా మ్యామ్. సో ఐరన్ ఇంకా కాల్షియం లభిస్తుంది. సో మొత్తం టోటల్గా ఈ ప్రాసెస్ ద్వారా మనం చేసుకొని తిన్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి మాత్రం మెండుగా లభిస్తాయి. అలానే మనకి శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్త దోషాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అందుకోసం అనేసి ఇది మనం ఈ ఉపవాసం టైంలో ఇలా తీసుకున్నట్లయితే అన్ని దోషాలు కూడా బ్యాలెన్స్గా ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి దుష్ప్రభావాలు శరీరం పైన పడవు. సో ఇప్పుడు ఇంకా దీంట్లో బెల్లం కరిగిపోయింది కదా ఆల్మోస్ట్, మనం ఇప్పుడు వేసేయచ్చు. వేసేద్దాం. మిశ్రమం అంతా కూడా దానిలో వేసేద్దాం. దీంట్లో బొంబాయి రవ్వ ఉంది కాబట్టి మనము కొద్దిగా అలా వేసుకుంటూ కలుపుకోవాలి. సో దట్ ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. దీంట్లోనే యాలకుల పొడి అవి ఇప్పుడు వేసేద్దాం. చివరిలో యాలకుల పొడి ఇప్పుడు వేసేద్దాము. యాలకుల పొడి వేసేసుకుందాము, ఎందుకంటే బాగుంటుంది కదా ఇప్పుడు వేసుకుంటే. సో మనము ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసేసుకుంటున్నాం. సరే కలుపుకుందాము. అవును, మరి స్వీట్లో వేస్తే మామూలుగా ఉడుకుతుందా బొంబాయి రవ్వ? కుక్ అవుతుందా? కుక్ అవుతుంది. చాలు, మూత పెట్టేసేయండి. మూత పెట్టినా మరి మీరు డౌట్గా ఉంటే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, కాకపోతే మూత పెట్టకూడదు చెప్పి. లేదు, కొంచెం అది గట్టిపడేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మనం లాస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డులాగా కట్టేసుకోవచ్చు. ఓకే. సో మరి అది ఉడికేంత వరకు వెయిట్ చేయాలి అనుకున్నాం కదా, చూద్దాం ఒకసారి ఉడికిందో లేదో. ఆహా, ఎంత బాగుందో కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు మనం చక్కగా. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒకసారి అలా తిప్పేసేసి దీన్ని మనం కొద్దిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలేమో కదా. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుందాం. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాము. మొత్తం వేసేనా? మొత్తం వేసే. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ దీంట్లో మనకి బాదం, అలాగే జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. అలాగే కిస్మిస్. సో ఒక 10 నుంచి 15 వరకు కిస్మిస్ వేసుకున్నాం. ఎంత బాగుందో కదా, అసలు డైరెక్ట్గా ఇలాగే తినేయాలనే ఫీల్ అయితే ఉంది నాకు. అంత బాగుంది చూడ్డానికి. ఇలా కూడా తినేసేయచ్చు, కానీ లడ్డు చేసుకుంది అంటే క్వాంటిటీ మనకు మెజర్మెంట్ ఉంటుంది. యా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఇలా కలిపేసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలాగా కట్టేసుకుందాం. సో చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. చల్లారేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పాం కదా. సో ఏం చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని లడ్డూలాగా కట్టేసుకుందాం. సో కాకపోతే ఏం చేయాలంటే మనము ఆల్రెడీ నెయ్యిని ఉంచేసుకొని ఆ నేతిలో మన చేతిని కొద్దిగా అలా డిప్ చేసుకొని ఆ తర్వాత లడ్డూలాగా కట్టుకోవాలన్నమాట. సో ఇలా ఏం చక్కగా మనం లడ్డూల్లాగా కట్టేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఇదిగో వాటిపైన జస్ట్ ఒక జీడిపప్పు, బాదం పప్పు మనము ఫ్లేక్స్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. సో వాటిని అలాగా మధ్యలో పెట్టేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు లడ్డూలు రెడీ. సో బయట తయారు చేసిన దానికంటే మన లడ్డూలు చూడడానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో మరింత హెల్దీగా కూడా మనం ఇంట్లో మన కోసం, మన ఇంటిల్లిపాది కోసం కూడా ఇదిగో శివరాత్రి సందర్భంగా ఇలా తయారు చేసుకొని తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. రెడీ అయిపోయినాయి కదా. యా, సూపర్, బాగుంది కదా. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మనకి మన శరీరానికి ఎంతో పుష్టిని కలిగిస్తూ ఉపవాసం సమయంలో మనకి ఇంకొంత అధికమైనటువంటి ఎనర్జీని, బలాన్ని కలిగిస్తూ మనకి శివరాత్రి రోజు ప్రసాదంగా కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది, బేసన్ రవ్వ లడ్డు. బేసన్ రవ్వ లడ్డు తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఇప్పుడు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను నేను తయారు చేసింది నేనే టేస్ట్ చేయడానికి యమా ఈగర్లీ. చాలా బాగుంది. సో క్రంచీగా, స్వీట్ కూడా సూపర్గా సరిపోయింది. అట్ ది సేమ్ టైం మనం మామూలుగా బేసన్ లడ్డు ఒకటే తింటూ ఉంటాం కదా. సో ఆ బేసన్ లడ్డు ప్లస్ రవ్వ లడ్డు కాంబినేషన్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేసేసేయండి. శివరాత్రికి ఇలా తయారు చేసుకుని తింటే ఎంతో ఆరోగ్యకరం. మరింత ఆరోగ్యాన్ని, బలాన్ని మనందరికీ అందించే బేసిన్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. శివరాత్రి స్పెషల్ బేసిన్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బొంబాయి రవ్వ, నెయ్యి, బెల్లం, యాలకుల పొడి, కిస్మిస్, జీడిపప్పు,
బాదం పప్పు. శివరాత్రి స్పెషల్ బేసన్ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్పు శనగపిండి వేసి వేగించుకోవాలి. తరువాత 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి కలుపుకుంటూ వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం కరిగాక వేయించుకున్న శనగపిండి, బొంబాయి రవ్వ మిశ్రమము కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత 1/2 చెంచా యాలకుల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకొని మిశ్రమం దగ్గరయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బాదాం, జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ వేసి బాగా మిక్స్ చేసుకొని మిశ్రమం చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లా చేసుకుంటే శరీరానికి పుష్టిని, తక్షణ శక్తిని అందించడమే కాకుండా ఎముకలకు బలాన్ని, ఐరన్, కాల్షియంని అందించే శివరాత్రి స్పెషల్ బేసిన్ రవ్వ లడ్డు రెడీ.